నేటి పునీతులు పునీత నోరికం సెవేరిను గారు. Angelus Domini nunciavit Mariae. ఇతడే నా సేవకుడు, ఇతనియందు నాకు అమిత ఆనందము. సోమవారం, జనవరి 8, 2024. మొదటి పట్టణం యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1 నుండి 4, 6, 7 వచనాలు. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు, ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయము గొని వచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లుపడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక, నేల మీద న్యాయమును నెలకొల్పును. ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురు చూచును. ప్రభుడనైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలము నొసగితిని, రూపము నిచ్చితిని. నీవు న్యాయమును నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను, జాతులకు జ్యోతిగాను నియమించితిని. నీవు గ్రుడ్డి వారి కన్నులు తెరతువు, బందీలను చెర నుండి వెలుపలికి గొనివత్తువు, చీకటిలో ఉన్నవారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు యేసును అభిషేకించెను. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 నుండి 38 వచనాలు. ఆ దినములలో కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద కూడిన ప్రజలతో పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. అందరికూ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలిలియలో ప్రారంభమై ఆ సందేశము యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు, మేలు చేయుచు, పిశాచ శక్తికి లోబడిన వారందరని బాగు చేసెను. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభువు వాక్కు.